నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఆనందమా ఆనందమాయే అనే ధారావాహికం నుండి 4వ భాగం వినేద్దామండి. మర్నాడు మిత్రులిద్దరూ సంబంధాలు చూపించే ఓ చోటుకు వెళ్ళారు. అక్కడంతా డాబుగా ఉన్న వాళ్ళే కనిపించారు. ఇలాంటి వాళ్ళైతే మనకు తగిన మ్యాచ్ చెప్తారు అనుకున్నాడు కృష్ణ. కానీ వాళ్ళు పెదవి విరిచారు. మేము అమెరికా పిల్లలకే చూస్తాము, ఇండియాలో ఉండే పెళ్ళికొడు కంటే ఎవరు ఆసక్తి చూపించడం లేదు, అయినా నిరాశ పడకండి, చూద్దాం అన్నారు. నీరు గారిపోతూ బయటకొచ్చారు మిత్రులిద్దరూ. అక్కడ ఒక ఆయన కనిపించి ఒక కరపత్రం ఇచ్చాడు. బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక అంటూ కింద వివరాలన్నీ పొందుపరిచారు. ఇది మంచి వేదిక, వెళ్ళి ప్రయత్నించి చూడండి అన్నాడు. మొదట్లో విసుగ్గా ఉన్న రాను రాను ఓర్పు అలవడింది కృష్ణకి. అందులో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చి రాగానే, వీలైతే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, లేకపోయినా పర్వాలేదు, అక్కడికక్కడే కూడా చేసుకోవచ్చు, అబ్బాయిని వెంట పెట్టుకురండి అంటూ మరికొన్ని వివరాలు చెప్పారు. ఆ విషయాల మీద ఇంటికి వెళ్ళి చర్చించారు. మరీ పిల్లాన్ని వెంట పెట్టుకుని ఏం వెళ్తాంలే, అసలు ఆ వ్యవహారం ఎలా ఉంటుందో చూసొద్దాం అనుకున్నారు. మళ్ళీ మిత్రులిద్దరూ బయలుదేరారు. ఒక కమ్యూనిటీ హాల్లో జరుగుతోంది పరిచయ వేదిక. సందడిగా ఉంది. బయటే 4 బల్లలు వేసుకుని కూర్చున్నారు నిర్వాహకులు. ముందుగా రిజిస్టర్ చేసుకోలేదా అన్నారు. లేదని చెప్తే అక్కడికి వెళ్ళి మీ వివరాలు చెప్పండి అని మరో బల్ల దగ్గరికి పంపించారు. అక్కడ కూర్చున్న ఆయన వీళ్ళ వంక చూసి, చెప్పండి, మీ ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు అని అడిగాడు. ఇద్దరూ తడపడిపోయారు. చచ్చా, మాకు కాదు, మా అబ్బాయికి అన్నారు. మరి అబ్బాయిని తీసుకురాలేదేం అన్నాడు ఆయన అసహనంగా. అంటే వాడికి ఆఫీస్ ఉంది, అందుకే రాలేదు చెప్పాడు పార్థసారథి. ఆదివారం ఆఫీస్ ఏమిటండి, అదో సాకు కాకపోతేను. మేము ఎన్నో ఆలోచించి ఈ ఏర్పాటు చేస్తే మీరంతా పాత పద్ధతిలో ఆలోచించి ఇదిగో ఇలా వచ్చేస్తారు. సరే కానివ్వండి, ఏం చేస్తాం, లోపలికి వెళ్ళండి అని పంపించాడు. లోపల స్టేజి మీద 10 మంది పెద్ద మనుషులు కూర్చున్నారు. ఒక అబ్బాయి వివరాలు చదివి ఆ తర్వాత ఒక అమ్మాయి వివరాలు వంతుల వారీగా చదువుతున్నారు. ఆ వివరాలు తమకు సరిపోతే కింద జనంలో వాళ్ళు లేచి నిలబడటమో చేతులెత్తడమో చేస్తున్నారు. కృష్ణ మనసు చివుక్కుమంది. కాస్త ముందు జాగ్రత్త పడి ముందే పేరు నమోదు చేయిస్తే అక్కడున్న వాళ్ళు తన కొడుకు పేరు చదివేవాళ్ళు, చేతులెత్తే అగత్యం తప్పేది అనుకున్నాడు. 10 మంది పేర్లు చదివాక ఒక అమ్మాయి వివరాలు వీళ్ళకి సరిపోయేలా ఉన్నాయి. 5-6 పొడుగు, ఎంసీఏ. కృష్ణ చెయ్యెత్తు అంటూనే లేచి నిలబడి చెయ్యెత్తేశాడు పార్థసారథి. మరో 6-7 చేతులెత్తారు. ఈ అమ్మాయి తరపు వాళ్ళు మేడ మీద 4వ నెంబర్ గదిలో ఉంటారు, మీరందరూ వెళ్ళి వాళ్ళని కలుసుకోండి, దయచేసి క్యూ పద్ధతిని పాటించండి చెప్పారు మైక్లో. వెంటనే అందరూ మేడ మీదకి వెళ్ళారు. పైన 6 గదులున్నాయి, అదీగాక పెద్ద హాల్లో కుర్చీలు. హాల్లో ఒక మూల బల్ల దగ్గర కూర్చుని ఉన్నాడు జ్యోతిష్యుడు. అక్కడ అందరూ క్యూలో నిలబడి ఉన్నారు. వీళ్ళిద్దరూ వెళ్ళి నిలబడ్డారు. తమ వంతు రాగానే సూర్యహ జాతకం ఇచ్చి 4వ నెంబర్ అమ్మాయి అని చెప్పారు. ఆయన 2 జాతకాలు చూసి పచ్చజెండా ఊపాడు. అమ్మయ్య అనుకుంటూ వెళ్ళి 4వ నెంబర్ గది ముందు నిలబడ్డారు. అక్కడ ఇంకో 6 ఉన్నారు. ఒక్కొక్కరిని లోపలికి పిలుస్తున్నారు. 5 అయిపోయారు. అమ్మయ్య, అదిగో వాళ్ళు వెళ్ళగానే మన వంతు వస్తుంది అన్నాడు పార్థసారథి ఆనందంగా. కానీ అక్కడ చొక్కెదురైంది. వీళ్లకంటే ముందున్న వాళ్ళు ఆ సంబంధం ఖాయం చేసేసుకున్నారు. వాళ్ళు తెలివిగా పిల్లవాడిని వెంట పెట్టుకొచ్చారు. అక్కడికక్కడే కుదిరిపోయింది. సర్లే, రాసి పెట్టలేదు, కిందికెళ్ళి కూర్చుందాం, మళ్ళీ మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా తటస్థపడతారేమో అంటూ బయలుదేరాడు పార్థసారథి. కృష్ణకి కడుపులో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. ఎందుకురా నన్ను ఇలా ఏడిపించుకు తింటావు, నీకు నేనేం అన్యాయం చేశాను, ఇలా అని ముందే చెప్తే నేను మా వాణ్ణి వెంట పెట్టుకొచ్చేవాణ్ణి అన్నాడు దీనంగా. ఊరి నీ మొహం, సంతకెళ్ళా నా మీద పడి ఏడుస్తావేమిరా, మొదటి నుంచి నీది ఇనప పాదం, చిన్నప్పటి నుంచి అంతే. సినిమాకెళ్ళి క్యూలో నుంచుంటే సరిగ్గా నీ దగ్గరకు వచ్చేసరికి కిటికీ మూసేసి హాలు నిండినది అని బోర్డు తగిలించేవాళ్ళు. రైల్లో రిజర్వేషన్ కోసం వెళ్తే నీ ఛాన్స్ వచ్చేసరికి వాళ్ళు భోజనాల టైం అయిందని వెళ్ళిపోయేవాళ్ళు విసుక్కుంటూ చెప్పాడు పార్థసారథి. కృష్ణ మొహం మరీ మాడిపోయింది. అవన్నీ ఇప్పుడు ఎందుకులే, పద ఇంటికి వెళ్దాం అన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాం, ఇక్కడ లక్షణంగా పులిహోర పరవాణం వేసి భోజనాలు పెడతారు, తిని సాయంత్రం 4 దాకా కూర్చునే వెళ్దాం అన్నాడు పార్థసారథి. నాకంత ఓపిక లేదు, నేను ఉండను, వెళ్దాం పద అన్నాడు కృష్ణ విసుగ్గా.
ఇప్పుడు వీడి వెంట వెళ్తే కారులో తిట్టిపోస్తూనే ఉంటాడు. దానికి బదులు భోజనం చేసి ఇక్కడే కూర్చుంటే మరి కాసిన వివరాలు తెలుస్తాయి. వీడి కొడుకు కాకపోయినా ఇంకెవరికైనా ఉపయోగపడతాయి అనుకుని నేను రాను, నువ్వు వెళ్ళు అనేశాడు పార్థసారథి. శారద హాల్లోనే ఉంది. భర్తను చూసి ఏం జరిగింది, కాయా పండా అని అడగబోయి మొహం చూసి మానేసింది. అన్నం పెట్టనా అంది. చిరాగ్గానే భోజనం ముగించాడు. జరిగిందంతా ఆగ్రహంగా చెప్తూనే. అయితే ఈసారి కూడా ఏమీ సానుకూలం అవ్వలేదన్నమాట అంది బాలమ్మ. ఈసారి కూడా అన్నయ్య గారిని అక్కడే వదిలేసి మీరు వచ్చేశారా? చూస్తుంటే మీకు ఆయన సాయం చేస్తున్నట్టుగా లేదు, మీరే ఆయన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ఉంది. ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అన్నయ్య గారికి ఎలాగైనా ఓపిక ఎక్కువ. ఎదుటి వాళ్ల పనులు కూడా తన సొంత పనుల్లాగా శ్రద్ధగా చేస్తారు. 10 చోట్లకు తిరుగుతారు, 10 మందితోనూ మాట్లాడతారు అంది శారద. వాడి మొహం అసలు రహస్యం వేరే ఉంది. వాడితో వేగలేక ఆ ఇల్లాలు తెల్లారగానే ఇంత టిఫిన్ చేసి వాడి మొహాన వేసి వాడిని బయటికి తోలేస్తుంది. ఇంకేం చేస్తాడు? ఊరి మీద పడి కాకిలాగా తిరుగుతాడు. వాడేదో ఉపకారం చేస్తున్నాడని ఊరి వాళ్ళు మెచ్చుకుంటారు అన్నాడు కృష్ణ. భార్య అతన్ని మెచ్చుకోవటం ఇతనికి నచ్చలేదు. ఏదో ఒకటి పరోపకారం చేస్తున్నారు కదా, మీరు అలా వదిలేసి వచ్చినందుకు పాపం ఆయన నొచ్చుకుంటారేమో అంది. ఏవి నొచ్చుకోడు, తెల్లారేసరికి మన ఇంటికి వచ్చేస్తాడు. రాకపోతే నా చెవి తగ్గోయించుకుంటాను అన్నాడు కృష్ణ ధీమాగా. కానీ ఈసారి అతని అంచనా తప్పింది. ఆ సాయంత్రమే వచ్చేశాడు పార్థసారథి. నువ్వు తొందరపడి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళాక 2 దివ్యమైన సంబంధాలు వచ్చాయి. నేను పూనుకుని మన వివరాలు ఇచ్చేలోగా అక్కడున్న వాళ్ళు ఎగరేసుకుపోయారు అన్నాడు కాఫీ తాగుతూ. అంత మంచి సంబంధాలా అన్నయ్య గారు? దీనంగా అడిగింది శారద. చాలా మంచి సంబంధాలమ్మా. పిల్లలు బాగున్నారు, మంచి ఉద్యోగాలు, మంచి కుటుంబాలు. నోరూరేలా చెప్పాడు. ఏమిటో అన్నయ్య, ఈయనకి అక్కర్లేని దగ్గర అమిత హడావిడి, కావలసిన దాని దగ్గర అమిత నిదానం అంది బాధగా. ఒరేయ్, నువ్వు నా స్నేహితుడివా శత్రువా? అసలే ఈ కొంపలో నాకున్న విలువ అంతంత మాత్రం, అది కూడా ఊడిపోయేలా చేయకు కసురుకున్నాడు కృష్ణ. స్నేహితుడు వెళ్ళాక చాలాసేపు ఆలోచించాడు కృష్ణ. కొడుకు పెళ్లికి సహాయం అర్థించబట్టి కదా ఆ సాంబయ్య నుండి ఈ సారథి దాకా నన్ను కాల్చుకు తింటోంది. ఇక లాభం లేదు. ఏదో పెద్దరికంగా పూనుకుని చెయ్యబోయాను, నా వల్ల కాలేదు. ఇక ఒకటే మార్గం, అవును ఆ పని చెయ్యాలి అనుకున్నాడు. సూర్య రాత్రి 11ంటికి ఇంటికొచ్చి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు. సాధారణంగా కృష్ణ రోజు 9ంటికే పడుకుంటాడు. నాన్నగారు ఇంకా పడుకోలేదేం అడిగాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పాడు కృష్ణ. అలాగా, స్నానం చేసి వస్తాను అంటూ పైకెళ్ళి స్నానం చేసి వచ్చి వంటింట్లో నుంచి భోజనం వేడి చేసుకొచ్చి కూర్చున్నాడు. చెప్పండి నాన్నగారు అన్నాడు. అదేరా, నీ పెళ్లి విషయంలో నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటి నాన్నగారు, మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళాలా? వెళ్ళాంగా 6 డజన్ సార్లు. ఇక ఈ పెళ్లి చూపులతో లాభం లేదురా. నువ్వే పూనుకుని ఎవరైనా మంచి అమ్మాయిని చూసి ప్రేమించేయి, పెళ్లి చేసేస్తాను. ఆశ్చర్యపోయాడు సూర్య. అదేమిటి నాన్నగారు, ఈ ప్రేమలు దోమలు మన ఇంటా వంట లేవు. అలాంటి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు ఎరగొడతారని మీరేగా చెప్పారు అన్నాడు. అప్పట్లో అలా అనుకున్న మాట నిజమే, కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే నువ్వు ప్రేమిస్తేనే బాగుండేటట్టుందిరా. ఇప్పటికిప్పుడంటే కష్టం కదా నాన్నగారు? ఇప్పుడంటే అర్జెంట్ ఏమీ లేదు. ఓ 4 రోజులు అటు ఇటుగా అయినా పర్వాలేదు. అసలు ఇప్పటికే నువ్వెవరినైనా ప్రేమించి ఉంటే మొహమాట పడకుండా చెప్పే నాన్న ప్రేమగా అడిగాడు కొడుకుని. ప్రేమిస్తే మొహమాట ఉండదు కదా నాన్నగారు, అలాంటిది ఏమీ లేదు. ఉంటే ముందే చెప్పేవాడిని. అప్పట్లో చదువు మీద ఉండేది నా దృష్టి అంతా. పైగా నా చదువు చాలా భాగం పొరుగు రాష్ట్రంలోనే జరిగింది. ఆ తర్వాత ఉద్యోగం, ఒత్తిడి, ప్రేమించే అవకాశం రాలేదు. మరి పోనీ ఇప్పుడైనా నీ ఆఫీసులో నీతో పాటు పనిచేసే వాళ్ళల్లో నీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ప్రేమించేసేయి. ఎవరూ లేరండి. అదీకాక నాకు ప్రేమ వివాహం ఇష్టం లేదు అన్నాడు. ఎందుకని? మనది ఉమ్మడి కుటుంబం. నేను నా ఇష్ట ప్రకారం నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, బాధ్యత నా మీద పడుతుంది. రేపు ఏ కాస్త తేడా వచ్చినా నేను నలిగిపోతాను. అదే మీరు కుదిర్చిన సంబంధం అయితే తేడా వస్తే మీరు సర్దుకుపోతారు. అందుకే మీరే చూడండి నాన్న. ఊరి వీడి తెలివి తెల్లవారా,
వీడు నాకంటే అసాధ్యుడు అని మనసులో అనుకున్నాడు కృష్ణ. సర్లే, మేము వెతుకుతూనే ఉన్నాము, మా వల్ల కావటం లేదు, నువ్వు కాస్త ప్రయత్నం చేసి చూడు. ఏదో చదువుకుంటూ దిలాసాగా ఉండే రోజుల్లో ఆ ప్రేమలో ఇష్టపట్టాలు ఉంటాయి కానీ ఇక ఇప్పుడు కష్టం నాన్నగారు. ఆఫీసులో ప్రాజెక్టులతో పీకల దాకా మునిగున్నాను. మళ్ళీ ఈ ఇష్టపట్టం అవి అంటే ఇదొక ప్రాజెక్టు, కష్టం నాన్నగారు అన్నాడు. సర్లే, ప్రయత్నించడంలో తప్పేం లేదుగా. నీకెవరైనా నచ్చితే మాత్రం వెంటనే నాతో చెప్పు. అలాగేలేండి అనేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. జరిగిన సంభాషణ ఇంతే. కాకపోతే 2:30 గంటల హిట్ సినిమా టీవీలో 4:30 గంటలు చూసినట్లు మధ్య మధ్యలో సెల్ మోగినప్పుడల్లా కలిగిన అంతరాయాల వలన ఈ 4 ముక్కలు మాట్లాడటానికి పక్కా 1:30 సమయం పట్టింది. కొడుకు వెళ్ళిపోయాక నిరాశగా నెట్టొచ్చాడు కృష్ణ. తనకై తాను నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వెతుక్కో అని చెప్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడు అనుకున్నాడు. కానీ కొడుకు ఆలోచన విధానం చూస్తే ఇదేమీ తేలిక వ్యవహారంలా అనిపించలేదు. సర్లే, నా ప్రయత్నం నేను చేశాను అనుకుని వెళ్ళి నిద్రపోయాడు. మర్నాడు పొద్దున్న భార్యకి తను ఈ విధంగా కొడుకుతో చెప్పినట్లు చెప్పాడు. మంచి పని చేశారు. వాడు ఇష్టపడిన భార్య అయితే అన్యోన్యంగా ఉంటారు. ఈ మధ్యన చూస్తూనే ఉన్నాగా, పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఏదో చిన్న విషయం మీద తగవులొచ్చి విడాకులు దాకా పోతున్నారట అంది శారద. అవును, అందులోనూ మన అదృష్టం కలిసి వచ్చి మంచి అమ్మాయిని ప్రేమిస్తే మనం కూడా ఆ వెంకట్రావులాగా దర్జాగా ఉండొచ్చు అన్నాడు కృష్ణ. ఆ వెంకట్రావు కృష్ణకి కొలీగ్, మంచి స్నేహితుడు. ఆయనకి ఒక కొడుకు, కూతురు. కొడుకు తనతో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ప్రేమించాడు. వీళ్ల కులం కాదు. అయినా కొడుకు పట్టుదల చూసి సరేనన్నారు. అటువైపు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. గాయత్రి గార్డెన్స్లో పెళ్లి చేశారు. పిల్ల కూడా చక్కగా చిలకలా ఉంది. పెళ్ళైన కొద్ది రోజులకే ఆ అబ్బాయి అమెరికా వెళ్ళాడు. భార్య మాత్రం ఇక్కడే ఉంది. అతనితో వెళ్తే మళ్ళీ అక్కడ ఉద్యోగం చెయ్యకూడదు అని ఏమిటేమిటో మడత పేజీలున్నాయట. దాని బదులు మరో 3-4 నెలలు ఆగితే కంపెనీ వాళ్లే ఆ అమ్మాయిని పంపిస్తారట. అందుకే అత్తారింటికి పుట్టింటికి తిరుగుతూ ఉంది ఆ పిల్ల. ఆ మధ్యన ఎప్పుడో ఫోన్ చేసినప్పుడు శారద కోడలు ఎలా ఉంది అని అడిగితే మంచి పిల్ల, మాతో బాగా కలిసిపోయింది అని చెప్పిందిట అత్తగారు. కొడుకుకి ఆ సలహా ఇచ్చిన కృష్ణ ఆ రోజు చాలాసార్లు వెంకట్రావును తలుచుకున్నాడు. అనుకోకుండా ఆ సాయంత్రం వెంకట్రావు వీళ్ళింటికి వచ్చాడు. రండి రండి, మీకు నిండా 100 ఏళ్ల ఆయుర్దాయం. ప్రొద్దుటి నుంచి మిమ్మల్ని కనీసం 10 సార్లు గుర్తు చేసుకున్నాను. సంభ్రమాశ్చర్యాలతో ఆహ్వానించాడు కృష్ణ. ఎందుకండి అన్నిసార్లు తలుచుకోవటం అడిగాడాయన. శారద మంచినీళ్లు తెచ్చిచ్చి, బాగున్నారండి, సావిత్రి గారిని కూడా తీసుకురాకపోయారా అంది. బాగుండకపోవటానికి, దర్జాగా ఉంటారు, బాధ్యతలు తీరిపోయాయి. మీ అబ్బాయి చక్కగా ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాలాగా వెతుక్కునే పని లేకుండా చేశాడు అన్నాడు కృష్ణ కాస్త అసూయిగా. కోడలు ఇక్కడే ఉందా అడిగింది శారద మాట మారుస్తూ. అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది, ప్రస్తుతం ఇక్కడే ఉంది చెప్పాడు వెంకట్రావు. మీతో చనువుగా ఉంటుందా అడిగాడు కృష్ణ. చనువు కాస్త ఎక్కువై చచ్చిపోతున్నాము అన్నాడు వెంకట్రావు దీనంగా. అదేంటండి, కొత్త కోడలు మొహం మొట్టమొట్టలాడించుకుంటూ ఉంటే కష్టం కానీ చనువుగా ఉంటే సంతోషమేగా. కృష్ణకి ఆయన బాధ ఏమిటో అర్థం కాలేదు. ఆశకు అంతులేదు. కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇంకా ఏదో బాధపడుతున్నాడు అనుకున్నాడు. ఏముందిలేండి, ఇవన్నీ చెప్పుకునేంత పెద్ద సమస్యలు కావు, దాచుకునేంత చిన్న సమస్యలు కావు. పెళ్ళై కాపురానికి వచ్చింది. వారం తిరగకుండానే ఓ రోజు పొద్దున్న నేను పేపర్ చదువుకుంటూ ఉంటే వచ్చి వీపు మీద ఒక దెబ్బ వేసింది చెప్పాడు వెంకట్రావు. శ్రోతలు నోరావలించారు. ఎవరు, కోడలే మామగారి వీపు మీదే నమ్మలేకపోయింది శారద. అవును, దెబ్బ వేసి, మామయ్య గారు నేను మీతో ఇలా చనువుగా ఉంటే మీరేం అనుకోరు కదా అని అడిగింది చెప్పాడు వెంకట్రావు. ఇది మరీ బాగుంది. ఆ మాట అడిగి మీరు సరే అంటే అప్పుడు దెబ్బ వేసినా అందం చందం కానీ ముందు దెబ్బ వేసేశాక ఆ తర్వాత అడిగితే ఏం చేస్తారు? కృష్ణకు చాలా చిరాకేసింది. అవును, అయినా నేను కాస్త ఆలోచించి మరీ అంత చనువు వద్దులేమ్మా అంటే బాగుండేది. కొత్త కోడలు మనసు కష్టపెట్టుకుంటుందేమోనని పర్వాలేదులేమ్మా అనేశాను. అదిగో అది మొదలు అటొచ్చి ఇటొచ్చి ఓ దెబ్బ వేస్తూనే ఉంటుంది.
ఓసారి మా వియ్యంకుడి ముందరే పెడీమని నా వీపు మీద చరిచింది. అదేమిటి అమ్మాయి, మామగారిని అట్లా కొట్టొచ్చా అని మందలిస్తాడేమో అనుకున్నాను. అది ఏమీ లేదు సరికదా. మా అమ్మాయి చిన్నతనం నుంచి ఇంతే అల్లరి పిల్ల అని మురిసిపోయాడు. తన బాధ వెళ్ళబోసుకున్నాడు వెంకట్రావు. మరి మీ ఆవిడేమీ చెప్పటం లేదా? అత్తగారు కదా, కాస్త మందలించి దారిలో పెట్టచ్చుగా అన్నాడు కృష్ణ. సరేలే, దాన్ని మరీ చంపేస్తోంది చనువుతో. పొద్దున్నే కాఫీ వద్దు, రాగిజావ తాగమంటుంది. మీ ఆరోగ్యమే నాకు మహాభాగ్యం కాబట్టి రోజు కోడిగుడ్డు తినమంటుంది. బొజ్జ కనిపించేలా చీరలేమిటి, పంజాబీ డ్రెస్సులు వేసుకోమంటుంది. మా కోడలు వస్తుందంటే చాలు మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆ ఫారిన్ ట్రిప్ ఏదో త్వరగా తేలితే బాగుండునని మొన్ననే చిలుకూరు వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసొచ్చాము చెప్పుకున్నాడు దీనంగా. ఏమిటో విచిత్రం, అంతా వింతగా ఉంది అన్నాడు కృష్ణ. ఏం చెప్తాం, మీరు ఇవాళ ఇంట్లోనే ఉంటారా, ఎక్కడికైనా వెళ్తారా అడిగాడు వెంకట్రావు. ఎక్కడికి వెళ్ళాం, ఎందుకు అడిగారు అన్నాడు కృష్ణ. ఏం లేదు, మిమ్మల్ని పలకరించినట్లు ఉంటుంది, క్రికెట్ మ్యాచ్ చూసినట్లు ఉంటుందని వచ్చాను. దానికేం భాగ్యం, మహారాజులా చూడొచ్చు. నేను ఎలాగూ చూస్తాను కదా, ఊరికే అడుగుతున్నాను. మీ ఇంట్లో టీవీ పాడైపోయిందా ఏంటి అడిగాడు కృష్ణ. టీవీ బాగానే ఉంది, కోడలు ఇంట్లో ఉంది. ఇద్దరం కలిసి సరదాగా మ్యాచ్ చూద్దాం మావయ్య గారు అంటుంది. నాలాగే ఆ అమ్మాయి ధోని అభిమాని. ధోని చూడబోతే మంచి ఫామ్లో ఉన్నాడు. అతగాడు షాట్ కొట్టడం ఆలస్యం. ఈ పిల్ల నన్ను బాధేస్తుంది. ఆ బాధ భరించలేక ఇలా వచ్చాను అన్నాడు దీనాతి దీనంగా వెంకట్రావు క్రికెట్ మ్యాచ్ దెబ్బలు తినకుండా చూసి ఇక్కడే భోజనం చేసి వెళ్ళిపోయాడు. చూసావా శారదా, ఎందుకైనా మంచిది మనం కాస్త ముందుగానే జాగ్రత్త పడాలి. మొక్కై వంగనిది మానే వంగుతుందా అన్నాడు కృష్ణ. అవునండి, ఈ అనుభవాలన్నీ వింటూ ఉంటే నాకు దాడొచ్చేస్తోంది. రేపు మన అదృష్టం ఎలా ఉంటుందో ఏమో అంది శారద భయంగా. వెంటనే ఇంట్లోకి వెళ్ళి అత్తగారితో ఈ విషయం చెప్పింది. అవునే అమ్మా, చనువు కాదు, చట్టుబండలు కాదు, కడుపులో ఉన్న కసి ఈ విధంగా తీర్చుకుంటుంది. వెనకటికి మా ఊళ్ళో వర్ధనమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అత్తగారు ఈ వర్ధనమ్మని కాల్చుకు తినేది. కోడలు నోరెత్తేది కాదు. ఏ నెలకో 2 నెలలకో ఆ కోడలికి గాలి సోకేది. అప్పుడు అత్తని పట్టుకుని బాధేసేది. ఎన్ని తాయిత్తులు కట్టినా గుణం కనిపించలేదు. అత్త చచ్చిపోయాక ఆ గాలి ధూళి చక్కా పోయాయి. అప్పుడు ఆవిడ గాలి పేరు చెప్పి అత్తగారిని బాధిన. ఇప్పుడు ఈ వెంకట్రావు కోడలు చనువు పేరుతో మామగారిని బాధిన. కారణం ఒకటే, జానతనం. నువ్వు నా మేనకోడలివి, నీకు నాకు సఖ్యత కుదిరింది. మరి నీ పరిస్థితి తలుచుకుంటేనే నాకు బాధగా ఉందే అంటూ తను బాధపడింది బాలమ్మ. ఏమిటో అంతా నా కర్మ. నాకు ఓ మేనకోడలుంటే ఇన్ని అవస్థలు ఉండేవి కాదు అంది శారద దీనంగా. ఉంటే బాగానే ఉండేది. నా బామ్మరుదులు ఇద్దరే. ఆ పెద్ద వెధవకేమో ఒకటే హడావుడి. వీడికన్నా 2 ఏళ్లు ముందరే కూతుర్ని కని కూర్చున్నాడు. ఇక రెండో వెధవ ఉన్నాడంటే నత్త నడకల వెధవ. వీడు పుట్టిన 9 ఏళ్ల దాకా నిద్రపోయి అప్పుడు కన్నాడు కూతుర్ని అంటూ బావమరుదుల్ని నిందించాడు కృష్ణ. ఆ క్షణాన గతం గుర్తుకు రాలేదు. అలకపాన్పు మీద నుంచి భయపడి పారిపోవటమో గుర్తు రాలేదు. మేనరకం వద్దనటమో గుర్తు రాలేదు. ఏది ఏమైనా తన పుట్టింటి వాళ్ళని ఆడిపోసుకోవటం శారదకి నచ్చలేదు, బాలమ్మకి నచ్చలేదు. ఆడలేక మధ్యలో ఓడు అంటే ఇదే. కొడుక్కి సంబంధం వెతకలేక మా వాళ్ళని ఆడిపోసుకుంటామేమో. అయినా మేనరకం చేసుకుని చాలా నష్టపోయానని ఇన్నాళ్ళు మొత్తుకున్నావుగా. ఇప్పుడు నీ కొడుక్కి మేనరకం కావలసి వచ్చిందా? ఇద్దరూ కలిసి రుసరుసలాడారు. మంచి మాటలు గుర్తుండవు కానీ ఇలాంటి పిచ్చివన్నీ బాగానే గుర్తుపెట్టుకుంటారు అన్నాడు కృష్ణ. అంతలో ఫోన్ మోగింది. ఎవరో మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఫోన్ చేశారు. మేము ఇంకా పెళ్లి చూపులు అవి చూడదలుచుకోలేదండి చెప్పేశాడు కృష్ణ. ఏం సంబంధం కుదిరిపోయిందా అడిగారు. కుదరలేదు, మా వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరి ప్రేమ వివాహం అయితే మా బ్యూరోలో పెట్టారేమో నిలదీశారు వాళ్ళు. అప్పటికి ఇంకా ప్రేమించలేదు కాబట్టి పెట్టాము. మా వాడు ఇవాళ రేపు ప్రేమించేస్తాడు. మా వాడికి మీరేమి సంబంధాలు చూడక్కర్లేదు చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. పాపం సరైన సంబంధం దొరక్క కాస్త మతి చెల్లించింది ఈయనకి అనుకున్నారు అవతల వాళ్ళు. ఫోన్ పెట్టేసి, ఏడీ వీడు ఇంట్లో ఉన్నాడా, ప్రేమించరా అంటే వినిపించుకోడేం. నేనేమన్నా బరువులు ఎత్తమన్నానా, బండలు దొర్లించమన్నానా? ప్రేమించమంటే ప్రేమించడానికి ఏం మాయరోగం?
కృష్ణకి చాలా విసుగ్గా ఉంది. ఇది మరీ బాగుంది. వాడికి నచ్చిన అమ్మాయి దొరికితే ప్రేమిస్తాడు గాని వెంటపడి వేధిస్తే ప్రేమిస్తాడా? చంపుకు తింటున్నారు వాణ్ణి అంది శారద. అసలు వీడికే పని అప్పచెప్పినా ఇంతే, ఓ పట్టాన చెయ్యడు. సినిమాల్లో చూడు, 10వ క్లాస్ వాళ్ళు కూడా ప్రేమించేస్తూ ఉంటారు అన్నాడు కృష్ణ. సినిమాల సంగతి మనకెందుకులేండి. అక్కడ పిల్లాడు ప్రేమిస్తే వాడి తల్లిదండ్రులు తీసుకువెళ్ళి చావగొడతారు. ఆ అవస్థలన్నీ మనం ఎక్కడ పడతాం కానీ ఏదోలేండి, ఆ కళ్యాణ ఘడియ వస్తే అదే కుదురుతుంది అంది. భర్తకు ధైర్యం చెప్పింది కానీ శారదకి లోపల దిగులుగానే ఉంది. ప్రతిసారి అయిపోతుంది అయిపోతుంది అనుకోవటం, ఏదో అడ్డంకి వచ్చి ఆగిపోవటం జరుగుతోంది. మాటల మధ్య ఈ సంగతులన్నీ ఒక స్నేహితురాలికి చెప్తే ఆవిడ ఒక సలహా ఇచ్చింది. నిజంగా ప్రయోజనం ఉంటుందంటావా? ఆశగా అడిగింది శారద. ఒకసారి నీ కళ్ళతో నువ్వే చూడు అంది ఆ ఫ్రెండు. సరే వెళ్ళొద్దాం, ఏ పుట్టలో ఏ పాముందో అంది శారద. నేను ఒక చోటుకి వెళ్తున్నాను, వచ్చేసరికి ఆలస్యం అవ్వచ్చు. నా కోసం కంగారు పడొద్దు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని నన్ను అడగొద్దు. తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను అని ఇంట్లో చెప్పి పొద్దున్నే బయలుదేరి వెళ్ళింది. కంగారు పడొద్దని చెప్పి వెళ్ళినా 2 దాటాక కూడా రాకపోయేసరికి కంగారు పుట్టింది కృష్ణకి. బాలమ్మ కూడా కంగారు పడిపోతోంది. ఒంటరిగా ఎక్కడికి ఓ పట్టాను వెళ్లే మనిషి కాదు, నువ్వు వెంట వెళ్లాల్సిందిరా. బాలమ్మ కొడుకును మందలించింది. నేను వస్తాననే అన్నానమ్మా, వద్దంది. తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిందిలే, వస్తుందిలే అన్నాడు కంగారు దాచుకుని. చివరికి 5 గంటలు దాటాక వచ్చింది శారద. మొహాన ఇంత పెద్ద కుంకుమ బొట్టు, మొహంలో ఆనందం తోడుకెసలాడుతోంది. అమ్మయ్య వచ్చావా? ఊపిరి పీల్చుకున్నాడు కృష్ణ. అవును, ఇవాళ నాకు అద్భుతమైన అనుభవం కలిగింది, వివరంగా చెప్తాను. ముందు ప్రసాదం తీసుకోండి. వెంట తీసుకువెళ్ళిన సంచిలో నుంచి కొబ్బరి చిప్ప, పూలు తీసి ఇచ్చింది. ఇదిగో ఇది అసలైన ప్రసాదం అంటూ ఓ ప్లాస్టిక్ కవర్లో నుంచి ఓ చెప్పుల జత తీసింది. 2 ఏళ్ల పిల్లలకు సరిపోయే కొత్త రబ్బర్ చెప్పులవి. దాని మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టున్నాయి. ఇదిగో ప్రసాదం కళ్ళకద్దుకోండి అంది తను భక్తితో కళ్ళకద్దుకుంటూ. తల్లి కొడుకులు తెల్లబోయారు. చెప్పులు చూపించే ప్రసాదం అంటావేమిటే పిచ్చి మోహమా? ఎండలో తిరిగి తిరిగి పైత్యం ప్రకోపించిందా ఏం అన్నాడు కృష్ణ. అయ్యో రామా, పైత్యం కాదండి, ఇది ప్రసాదమే. సాక్షాత్తు శ్రీ 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 చెప్పు బాబా గారి ప్రసాదం. చెప్పు బాబానా? ఆయన ఎవరే? ఊరు చివర ఓ చిన్న ఊళ్ళో ఉంటారు. బాబా మహిమ గలవారు. ఆయన దగ్గరికి వెళ్తే మన కోరికలన్నీ తీరిపోతాయని నేను, ఆవిడ ఫ్రెండ్ భారతి గారు, వాళ్ళ పక్కింటి ఆవిడ కలిసి మారుతి వ్యాన్ మాట్లాడుకుని వెళ్ళాము. ఏమో అనుకున్నానండి, కానీ చాలా గొప్పవారండి ఆ చెప్పు బాబా గారు. దివ్య దృష్టి ఉందిట. భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ ఆయనకు స్పష్టంగా కనిపిస్తాయిట. అదంతా సరేనే శారదా, ఆ పేరేమిటే చెప్పు బాబా అని? చెప్పుకి బాబాకి ఏమిటి సంబంధం అంది బాలమ్మ. అవును మరి, అసలు కిటికంతా చెప్పులోనే ఉంది అంది శారద భక్తిగా. అదేమిటో మాకు చెప్పు, ఆనందిస్తాం అన్నాడు బాబాలంటే అస్సలు నమ్మకం లేని కృష్ణ. ఆ బాబా గతంలో మామూలు మనిషేనట. కరెంటు సామాన్లు రిపేర్ చేసుకుంటూ ఉండేవాడుట. 2 ఏళ్ల క్రిందట ఆయనకు దేవుడు కల్లో కనిపించి, ఒరే భక్త, నువ్వు కారణ జన్ముడివి, ఈ కరెంటు పనులు నీకొద్దు, నువ్వు మానవ కళ్యాణం చెయ్యాలి అని చెప్పాడట. అంతేకాదు ఆయన ఏం చెయ్యాలో కూడా సూచించారట. ఆ క్షణం నుండి ఆయనలో దివ్య శక్తులు ప్రవేశించాయట. సోమవారం బుధవారం మాత్రమే ఉంటాయట ఆ దివ్య శక్తులు. ఆ సమయంలో భక్తులు వెళ్తారు. బయట ఓ చెప్పుల దుకాణం ఉంది. అక్కడ మన సమస్యను బట్టి ఆ సైజు చెప్పులు కొనుక్కుని బాబాగారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఆ చెప్పుల్ని మంత్రిస్తారు. మంత్రించాక ఆ చెప్పు తీసుకుని, ఏమిటి నీ బాధ, చెప్పు 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 అని భక్తుల తల మీద కొడతారు. అప్పుడు భక్తులు తమ సమస్యలు చెప్పుకుంటే అవి చిటికలో పరిష్కారం అయిపోతాయిట. వీలైనంత వివరంగా చెప్పింది శారద. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు కృష్ణకి. అయితే అమ్మాయి, మరి నిన్ను కూడా మంత్రించిన చెప్పెట్టి కొట్టాడా చెప్పు బాబాగారు అడిగింది బాలమ్మ. అవును, వెళ్ళిన కాసేపటికే పిలిచారు. అసలు కొంతమందినైతే 4-5 సార్లు వెళ్ళినా పిలవనే పిలవరట. నన్ను పిలిస్తే అందరూ ఆశ్చర్యపోయారు. బాబాగారి కరుణ మీపై ఉంది, మీరు అదృష్టవంతులు అన్నారు. పిలిచి 4 సార్లు చెప్పుతో కొట్టేసరికి నా సమస్య చెప్పేశాను. ఏం పర్వాలేదమ్మా, నీకు బంగారం లాంటి కోడలు వస్తుంది త్వరలోనే.
ఈ చెప్పులు తీసుకువెళ్ళి బీరువాలో పెట్టుకో ప్రసాదంగా అన్నారు. చెప్తూ ఆగిపోయింది శారద. కృష్ణ పగలబడి నవ్వుతున్నాడు. నాకు తెలుసు మీరు ఇదంతా ఎగతాళిగా కొట్టి పారేస్తారని, కానీ ఆయన మహిమ నా కళ్ళారా చూశాను. పాపం ఒక ఆవిడొచ్చింది. ఆవిడ కొడుకు ఏదో పెద్ద జబ్బు చేసిందిట. 11వ నెంబర్ చెప్పులు కొనుక్కొని 10 రోజులుగా తిరుగుతోందిట బాబాగారి చుట్టూ. అయినా బాబాగారు కరుణించలేదుట అంది శారద కినుకుగా. నీలాంటి పిచ్చి సన్నాసులు ఉన్నంతకాలం ఇటువంటి బాబాల ప్రభ వెలిగిపోతూనే ఉంటుంది. నేను ఒక్క మాట అంటేనే 6 రోజులు ఏడుస్తావు కదా. ఆ బాబాగారు చెప్పెట్టి కొట్టినా కోపం రాలేదా నీకు? ఇంతకీ ఈ మొత్తం తతంగానికి ఎంత వసూలు చేశారు? నవ్వుతూనే అడిగాడు కృష్ణ. ఎంతోనా? చెప్పులకి 300. ఆయనకి కానుకగా ఇంతని అడగలేదు. నేనే 200 ఇచ్చాను. మిగిలిన వాళ్ళు ఇంకా చాలా ఘనంగా ఇస్తున్నారు తెలుసా? చెప్పింది శారద. బయట 30 రూపాయలకు దొరికే చెప్పులు బాబాగారి దగ్గర 300. అదిగాక దక్షిణ, రాను పోను ట్యాక్సీ ఖర్చు. మొత్తానికి 1000 రూపాయలు చెప్పు బాబాకి సమర్పించావు. ఎగతాళి చేశాడు కృష్ణ. చాలే ఊరుకోండి, డబ్బు పోతే పోయింది. చెప్పు బాబాగారి దయ వల్ల మనవాడికి మంచి సంబంధం కుదిరి పెళ్ళైతే అదే 10,000 అంది శారద. నిజమేనే, ఏ పుట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు? పనిలో పనిగా నీ మోకాళ్ళ నొప్పుల గురించి కూడా చెప్పాల్సింది. మరో 2 దెబ్బలు వేసేవారు అంది బాలమ్మ. బాబాగారిచ్చిన ప్రసాదం చెప్పులు భద్రంగా బీరువాలో పెట్టి సోమవారం బుధవారం బయటకు తీసి వాటికి బొట్టు పెట్టి పండో ఫలమో నైవేద్యం పెట్టి హారతిస్తూనే ఉంది శారద బాబాగారి ఆదేశానుసారం. అయినా ఏమీ ఫలితం కనిపించలేదు. పోనీ సరస్వతి గారిని తీసుకుని మరొక మారు వెళ్ళిరానా చెప్పు బాబాగారి దగ్గరకు అంది శారద. నోరు మూసుకొని ఇంట్లో కూర్చో. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే చెప్పెట్టి కొడతాను. చేసింది చాలు. చెప్పు బాబా వద్దు, ఉప్పు బాబా వద్దు. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది అని తీవ్రంగా కోపడ్డాడు కృష్ణ. ఆయనకు కోపం వస్తే అన్నంత పని చేసినా చేస్తాడు. అందుకే భయపడి ఊరుకుంది. కానీ మనసులో కొండంత బరువు. ఎవరి కోడల్ని చూసినా మనసు చివుక్కుమంటుంది. ఏవో సంబంధాలు వస్తూనే ఉన్నాయి. కానీ వ్యవహారం ఏమాత్రం ముందుకు సాగటం లేదు. మగపిల్లాడి పెళ్లికి ఇన్ని తాంటాలు పడాలని కల్లో కూడా అనుకోలేదు. ఒకరోజు హఠాత్తుగా శారదకు పెదనాన్న వరసైన ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాడు. భోజనాలు అవి అయ్యాక, ఏమిటే శారద, కొడుకు పెళ్ళి ఎప్పుడు చేస్తావు అన్నాడు. అనటమే తడవుగా తన అవస్థలన్నీ ఏకరువు పెట్టుకుంది శారద. అంతా విని తల పంకించాడు ఆయన. ఏది వాడి జాతకం ఇలా పట్రా చూస్తాను అన్నాడు. ఆయనకు జ్యోతిష్యంలో బాగానే ప్రవేశం ఉంది. అదో సరదా ఆయనకి. బయట వాళ్లకు చెప్పడు కానీ ఇంట్లో వాళ్ళ జాతకాలు చూస్తాడు. శారద కొడుకు జాతకం తెచ్చిచ్చింది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవో లెక్కలు వేశాడు. కాసేపు వేళ్ల మీద ఏవో గుణించి చిటిక వేశాడు. అది సంగతి. జాతకంలో చిన్న దోషం ఉందే అమ్మాయి. అందుకే ఏది కలిసి రావటం లేదు. నువ్వు ఒక పని చెయ్యి. వాడి చేత 3 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించు. దోషం తొలగిపోతుంది అన్నాడు. వాడికి ఇవన్నీ నమ్మకం లేదు పెదనాన్న. తండ్రిని మించిన తనయుడు, చెప్తే వినడు. పైగా నన్ను ఆట పట్టిస్తాడు అంది శారద దీనంగా. అది కూడా దుష్టగ్రహ ప్రభావమే మరి. నువ్వు చెప్పే విధంగా చెప్పి చూడు. నీ మాట వింటే సరే సరి, లేకపోతే నువ్వే వాడి పేరును చెయ్యి. అసలు మానుకోవటం కంటే ఎవరో ఒకరు చేయటం మంచిదే కదా. ఈ విషయంలో అశ్రద్ధ చెయ్యకు. వాడు స్వయంగా చేస్తే చాలా ఉత్తమం. కాదంటేనే ఈ మహర్కాంతరం అన్నాడాయన. ఆ రాత్రి కొడుక్కి అన్నం పెడుతూ ఈ విషయం చెప్పింది శారద. అలాగా, మరి ఆ తాతయ్య గారు తన పెళ్లికి ముందు ఇలాగే పూజలవి చేశారా? నాన్న నువ్వు చేశారా? పోని బామ్మ చేసిందా? మరి మీరెవరూ చేయనప్పుడు నేనెందుకు చేయాలి? నేనేం చేశానని ఆ శనీశ్వరుడికి నా మీద కోపం వచ్చి పెళ్లికి అడ్డం పడుతున్నాడు. నా పెళ్ళి ఆగిపోతే ఆయనకేం లాభం? నేను అభిషేకం చేస్తే కోపం పోయి నాకు పెళ్లి జరిగేలా చేస్తాడా? చెయ్యలేదనుకో ఇక నాకు జీవితాంతం పెళ్లి కాదా? చేస్తే వెంటనే పెళ్ళవుతుందా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి వేధించాడు. శారద ఊర్పు నశించిపోయింది. తలా తోక లేకుండా మాట్లాడకు. ఏదో పెద్ద అయినా నీ మంచి కోరి చెప్పాడు. నీకిష్టం ఉంటే చెయ్యి, లేకపోతే మానే. అంతేగాని ఇలా భేతాళ ప్రశ్నలు వేసి నన్ను విసిగించకు అనేసి చివాలన లేచి వెళ్ళిపోయింది. మర్నాడు కూడా కొడుకుతో ముభావంగానే ఉంది. తల్లిని చూస్తే జాలి ప్రేమ ముంచుకొచ్చాయి. పాపం తన కోసం తెగ తాపత్రయపడిపోతుంది పిచ్చి తల్లి.
ఆ మధ్యన ఆ బాబాగాడెవడు దగ్గరకో వెళ్ళి చెప్పు దెబ్బలు కూడా తినొచ్చింది. అమ్మ కోసమైనా ఈ పూజలు చేయాలి. ఆ దేవుడు సంతోషించినా సంతోషించకపోయినా అమ్మ తృప్తి పడుతుందనుకున్నాడు సూర్య. సర్లే అమ్మా, ఆ పూజ ఏమిటో ఎలా చేయాలో చెప్పు, చేసేస్తాను అన్నాడు. శారద ముఖం వికసించింది. అలా ఒప్పుకోవటం శుభసూచకంగా అనిపించింది. శనివారం పొద్దున్నే లేచి స్నానం చేసి టిఫిన్ కూడా తినకుండా శివాలయానికి వెళ్ళాలి. పూజ సామాగ్రి అంతా అక్కడే దొరుకుతుంది. డబ్బు కడితే వాళ్లే పూజ చేయిస్తారు. అలా వరుసగా 3 వారాలు చేయాలి అంతే అని చెప్పింది. ఓ సింతేనా, నేను ఇంకేమిటో అనుకున్నాను, చేసేస్తానులే హామీ ఇచ్చాడు. వచ్చే శనివారమే మొదలుపెట్టు అంది. అలాగే అన్నాడే కానీ ఆ శనివారం పొద్దున తల్లి కొడుకులిద్దరూ మర్చిపోయారు ఆ విషయాన్ని. పూటిగా పూరీ కూర తిన్నాక అప్పుడు గుర్తుకొచ్చి అరరే అనుకున్నారు. మరుసటి శనివారం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వెళ్దామనుకుంటే శుక్రవారం సాయంత్రం నుండి జలుబు పట్టుకుంది. శనివారం తెల్లవారేసరికి ఆగకుండా ఒకటే తుమ్ములు. ఇప్పుడు వీడిని పంపించినా తుమ్ముతూ వీడేం పూజ చేస్తాడు? ఇలా తుమ్మేవాడి చేత వాళ్లేం పూజ చేయిస్తారు? అయినా శుభమా అని పూజకు వెళ్తూ తుమ్మటం అంత మంచి శకునం కాదు. ఈ వారం వదిలే వచ్చే వారం వెళ్తాడు అన్నాడు కృష్ణ. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.